రేఖతో భూషణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఎందుకు రేఖ వాడు అడిగినవన్నీ ఒప్పుకున్నావు? విలాసవంతమైన జీవితం చాలా ప్రమాదకరం. ఒక్కసారి దానికి అలవాటు పడ్డామంటే ఇప్పుడు ఇది కావాలన్నాడు. ఇంకొకసారి ఇంకొక వస్తువు కావాలంటాడు. దాని నుండి దిగలేము అసలు. నీకెందుకు కావడం లేదు? అది ఎంత ప్రమాదమో నీకు తెలుసు కూడా. వాడు కోరినవన్నీ ఇస్తున్నావు. తర్వాత మనకే చాలా ప్రమాదం అవుతుంది. నీకు అర్థం కావటం లేదా అనేసి భూషణ్ అయితే రేఖతో మాట్లాడుతూ ఉంటాడు. భూషణ్ మాటలైతే చాలా కోపంగా వస్తూ ఉంటాయి. రేఖ ఇక రాజు ఆడిందల్లా ఆడుతుందనేసి ఇక చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే, ఎందుకు భూషణ్ అంతా కోపపడుతున్నావు? ఇప్పుడు ఏమైంది చెప్పు అని అనేసి చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రేఖ అయితే అక్కడున్న రేఖ వాళ్ళ వదిన కూడా ఇక భూషణ్కి వంత పాడుతూ ఉంటుంది. మీకు అర్థం కావటం లేదు. నేను దాన్ని అడిగిందల్లా చేయడానికి వెనక ఒక కారణం ఉందని తెలిసి కూడా ఇంతకిలా మాట్లాడుతున్నామంటే ఏ కారణమో ఏంటో మనల్ని చూసి చూసి వాడు మన అందరినీ పెట్టి బేడ సర్దుకొని ఎప్పుడు గెంటేస్తాడో తెలియదు. వాడు వాలకం చూస్తుంటే అలాగనే అనిపిస్తుంది నాకు అని చెప్పి రేఖ వాళ్ళ వదిన కూడా మాట్లాడుతూ ఉంటే, మీకు అర్థం కావటం లేదు. ఇప్పుడు వాడు ఆడిందల్లా ఆడుతున్నానంటే అవసరం మనది కాబట్టి ఆడుతున్నాను. లేకపోతే వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. మన అవసరం కొద్దీ మీకు ఈ వాడి విలాసవంతమైన జీవితం కనబడుతుంది. కానీ మనకి దుగ్గరాల వారి కోట్ల ఆస్తి కనబడుతుంది. ఆ కోట్ల ఆస్తి కావాలంటే ఏమైనా చేయాలి. ఆడు తినిపించమన్నా తినిపించాలి. వంట చేయమన్నా వంట చేయాలి. కూర్చోమన్నా కూర్చోవాలి. ఇంకా కావాలంటే వాడి ఏది చేయమన్నా చేయాలి. అంత దిగజారుతో ఏంటి నువ్వు అని అనుకోవచ్చు. కానీ ఆస్తి కోసం మనం ఏదైనా చేసినట్టు నటించాలి. వాడిని మన నమ్మకంలో ముంచేయాలి. అంతే తప్ప వాడికి మనం ఎదురు తిరిగితే ఇప్పుడు మనకే ముప్పు. వాడి సంతకం కావాలంటే వాడు కోరిందల్లా చేయాలి. నా ప్లాన్ మీద నమ్మకంతో నేనైతే ముందడుగు వేస్తూ ఉన్నాను. మీకు మీ మీద నమ్మకం లేదేమో. నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే నాకు ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ఎప్పటికైనా సరే ఆస్తంతా నాదే అవుతుంది అని చెప్పి రేఖ అయితే భూషణ్తో అలాగే వాళ్ళ వదినతో మాట్లాడుతూ ఉంటే, ఇక రేఖ అంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా వాళ్ళకి ఎందుకో అసలు అదంతా జరిగేదంతా నచ్చక అసహనంగా ఉంటారు. ఇది ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.